ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కాపుదల మాకు అనుగ్రహించారు. మీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. మా కుటుంబాన్ని రక్షించారు నాయన. మా అందరికీ కావలసిన నిద్రను అనుగ్రహించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన్ని చూడలేక గతించిపోయిన వారు అనేకులు ఉన్నారు తండ్రి. అయినప్పటికీ మీ కృప చొప్పున అయా మా అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకున్నందుకు, మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి అని ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనం ద్వారా మీరు తెలియజేస్తూ ఉన్నట్లుగా నాయన, ఈ రోజున తండ్రి బిడ్డలు దేని గురించి అయితే కలవరపడుతున్నారో, వారి హృదయంలో తండ్రి దిగులు కలిగి ఉన్నారో అయ్యా దాన్ని తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. బిడ్డలు ప్రభువా దేని గురించి కూడా దిగులు పడకుండా మీ వైపు చూస్తూ మీరు దేని నుంచైనా తప్పించగలరు, మీరు ఏ విధంగానైనా సహాయమును వారికి అందించగలరు, వారి జీవితములను మరలా కట్టగలరనే విశ్వాసం కలిగి బహుధైర్యముతో మనోనిబ్బరముతో జీవించే కృప దయచేయమని, ఎవరు కూడా భీతి చెందకుండా మీ సహాయం అనుగ్రహించమని, దేనిని బట్టి కూడా నీరసపడిపోకుండా ఈ రోజున విశ్వాసంతో జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే లేవగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండండి, మీ సహాయమును అనుగ్రహించండి నాయనా. నాయనా, ఈ రోజున మేము చేస్తున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా, మా ప్రతి ప్రయాణమును కూడా సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణముగా మార్చండి. ఏ అపాయము, ఏ ప్రమాదము ఎవరికి జరగకుండా క్షేమముగా ప్రయాణించి క్షేమముగా గృహములు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. అయ్యా అడుగుతున్నామయ్యా, ఈ రోజు నా పనులన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి పనిలో మీ దీవెనలను దయచేయండి. ఆగిపోయిన పనులు మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి తండ్రి. అయా కావలసిన జ్ఞానము, బలము, శక్తిని మీరే అనుగ్రహించండి. ఎవరు కూడా తండ్రి వెనకబడే వారిగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనులలో ఫలించుటకు కృప దయచేయండి తండ్రి. నూతనమైన కార్యములను ప్రారంభిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో వారందరికీ కావలసిన జ్ఞానమును, వివేచనను మీరు దయచేయండి ప్రభువా. వారు వాటిల్లో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి నాయన. హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, వారి యొక్క రిపోర్ట్స్లో, వారి యొక్క డెలివరీస్, ఆపరేషన్స్లో, చెకప్స్లో మీరు సహాయం దయచేయండి. వారి రిపోర్ట్స్ అన్నీ కూడా తండ్రి నార్మల్గా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారయ్యా, యవ్వన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, వారందరికీ మీ కాపుదల కంచె దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా ఈ రోజంతా వారిని మీ కృపలో భద్రపరుచుకొనండి ప్రభువా. అయా అదే రీతిన ప్రార్థిస్తున్నాము. ఎవరికి ఈరోజు ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా సమృద్ధితో ప్రతి బిడ్డను నింపండి. మంచి ఆహారం వారికి అనుగ్రహించండి. ఆర్థికముగా వారిని బలపరచండి, స్థిరపరచండి. అయా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ స్వస్థతతో ఈ రోజున తండ్రి వారిని నింపమని అడుగుతున్నాం ప్రభువా. మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తము కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా మీకు ఆయాసకరంగా, మీకు విరోధంగా మేము ఉండకుండా, ఈ లోకానికి ఆకర్షింపబడకుండా, పాపములో పాలి భాగస్థులుగా కాకుండా అనేకులకు మాదిరికరంగా జీవించే కృపా సహాయము మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. అయినా సమాధానంగా ప్రశాంతముగా జీవించుటకు కృప దయచేయండి.
గొడవలు, విభేదాలు ఏవి మేము కలిగి లేకుండా, ఎటువంటి కక్షలు కలిగి లేకుండా కృప దయచేయండి ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం అలా ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని, అదే రీతిన తండ్రి కుటుంబాన్ని ప్రేమించే హృదయం, సహించే హృదయం, అయా క్షమించే హృదయం మా అందరికీ మీరే అనుగ్రహించమని, మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు నాయన, వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మేము కూడా తండ్రి మా నోటి ద్వారా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజస్వార్తలు పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.